దేవుని కృపను బట్టి ఆదివారం సాయం వేళలో మనమందరము ఈ రీతిగా కలుసుకొని సాయం వేళ ఆరాధన జరిగించడానికి దేవుడు కృప చూపినాడు. మరి ఆలయంలో ఉండి ఆలకించుచున్నవారు, అదే రీతిగా ఆన్లైన్లో కూడా ఆలకించుచున్నటువంటి వారికి ఆహ్వానం పలుకుతూ ఈ సాయం వేళ యేసు ప్రభువారి నామములో శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. చదవబడిన వాక్య భాగము యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 31 నుండి 42వ వచనం వరకు. యోహాను వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 31 నుండి 42వ వచనం వరకు గల వాక్య భాగమును మనము చదువుగా ఆలకించి ఉన్నాం. ఈ వాక్య భాగం మీద ధ్యానం నిమిత్తము తలలు వంచి ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడులాగా. పరిశుద్ధుడు తండ్రి, ప్రియ ప్రభువా, మమ్మల్ని ప్రేమించి ఈ సాయం వేళ ఈ సమయమును మాకు ఇచ్చినందుకు వందనాలు. పాటలతో, ప్రార్థనతో, వాక్య పఠనంతో మీ పాదముల యొద్ద గడిపినాం. ఇప్పుడు మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. నాయన, మాతో మాట్లాడండి. మీ మాటలు మేము గ్రహించే జ్ఞానము మాకు దయచేయండి. వినినటువంటి మాటలు మా జీవితానికి వర్తింప చేసుకొని మీ మాటల మేరకు మేము నడుచుకుంటూ మేము దీవెనలు పొందుటకు మా ప్రభువా, మేము మేలు పొంది మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం దయచేయమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు వారి పరిచర్యలో, అంటే భూలోక పరిచర్య, ఆయన శరీరముతో ఉండగా జరిగించినటువంటి పరిచర్యలో ఒక ఘట్టము యోహాను సువార్త 4వ అధ్యాయంలో 31వ వచనం నుండి మనము చదువుకున్నాం. యేసు ప్రభువారు యెరూషలేము నుండి త్వరగా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఎందుకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అంటే, యెరూషలేము యూదయ ప్రాంతంలో కొంత వ్యతిరేకత, ప్రమాదం కూడా సిద్ధపడి ఉన్నది. అంటే యేసు ప్రభువారు ప్రమాదం అంటే భయపడేవాడు కాదు. ఆ తగిన సమయంలోనే రావాల్సినటువంటి ఆ శిలువ అనుభవం ముందుగా రావడానికి లేదు. తండ్రి ఏర్పాటు చేసినటువంటి సమయంలోనే శిలువ శ్రమలు ఎదుర్కొనాలి. దానికి ముందుగా తాను కోరి మరి హింస తెచ్చుకోవడం, పరిచర్యను ఆటంకపరచడం యేసు ప్రభువారి ఉద్దేశం కాదు. అందుకని యేసు ప్రభువారు యెరూషలేము నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళాలి తన సొంత ప్రాంతము, ఉత్తర ప్రాంతము, పాలస్తీనాలో ఉత్తరానికి వెళ్ళాలి. స్ట్రైట్గా త్వరగా వెళ్ళిపోవాలి. యూదులు చేసే మార్గము, ప్రయాణము సమరయను తొలగేసుకొని వెళ్తారు. అంటే సమరయను అటు చుట్టూ దాటి సమరయలో గుండా వెళ్లకుండా వాళ్ళు గలిలయ వెళ్ళిపోతారు. ఎందుకంటే సమరయులు వారికి హేయులు. సమరయులు విగ్రహాలను వారు కలిగి ఉన్నారు. వారిలో యెహోవా మతము పొల్యూట్ అయిపోయినది, అంటే కలిపివేశారు, మిశ్రమంగా మార్చి పడేశారు. దానికి కారణాలు ఉన్నాయి. ముందుగా సమరయ ప్రాంతమే దెబ్బతిన్నది. నార్థన్ కింగ్డమ్ అంటే అషూరీయులు వాళ్ళని జయించారు, తీసుకుపోయారు.
వారిని తీసుకుపోయి ఇతర రాజ్యాల్లో ఉన్న వారిని తీసుకొచ్చి అశూరీయులు ఈ సమరయ ప్రాంతంలో వారిని నింపారు. బయట నుంచి వచ్చినటువంటి వారు స్థానికంగా మిగిలిపోయిన వారి మిక్స్చర్, వారు కలిసిన వివాహాలు, మిక్స్డ్ మ్యారేజెస్, దాంతో అన్యజనులతో ఈ వివాహాలు జరిగినందున అన్య దేవతలు సమరయలోనికి వచ్చేశారు. వారిలో 5 మతాలు ఉన్నాయి, 5 దేవతలు ఉన్నాయి. 5 దేవతల్ని తెచ్చిపెట్టుకున్నారు. యెహోవా కొరకు కూడా మరి పర్వతం మీద ఒక దేవాలయం కట్టుకున్నారు. అయితే యూదులు వచ్చి యెరూషలేము నుండి ఆ దేవాలయాన్ని పడేశారు. మీ కాడ ఇన్ని దేవతల మధ్యలో యెహోవా దేవుడు మీకెందుకు నాయనా, మీకు అవసరం లేదని దాన్ని పడవేయడం మనం చూస్తాం. అందుకని వీరు అన్య దేవతలతో కలిసిపోయి ఉన్నారని యూదులు సమరయ ప్రాంతంలో ఉన్న వారిని హేయులుగా భావిస్తున్నారు, హేట్రెడ్. అందుకని ఈ దేశం గుండా వెళ్ళరు, చుట్టూ తిరిగి వెళతారు. యూదులకు సమరయులకు సాంగత్యము లేదు. అయితే ఈ సందర్భంలో యేసు ప్రభువారు యూదుడై ఉన్నందున తాను ఇంతవరకు చుట్టూ తిరిగి వెళ్ళి ఉన్నాడు. ఈ సందర్భంలో తాను మధ్య మార్గముగా వెళుతూ ఉన్నాడు. మధ్య మార్గం అంటే షార్ట్ కట్, దట్ ఈస్ త్రూ సమరియా. సమరియలో గుండా వెళుతూ ఉన్నాడు. బహుశా ఖాళీ ప్రయాణం అయి ఉండవచ్చు. సమరయ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక బావి ఉన్నది. ఆ బావి దగ్గర కూర్చోబెట్టారు. ఈయన కూర్చున్నాడు, ఆయన శిష్యులు కూర్చోబెట్టారు. మేము పట్టణంలోకి వెళ్ళి నీకు భోజనం కొనుక్కొని వస్తాం, తీసుకొస్తాం, కాబట్టి అంతవరకు మీరు కొంచెం వేచి ఉండండి అని బావి దగ్గర కూర్చోబెట్టాడు. యేసు ప్రభువారు బావి దగ్గర కూర్చున్నాడు. ఇవన్నీ కూడా మరి దేవుని ప్రణాళికలో భాగమేమో. మధ్య మార్గం గుండా సమరయ గుండా ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు రావడం, ఆయన సమరయ గుండా వెళ్ళేటప్పుడు ఒక బావి దగ్గర ఆయనను కూర్చోబెట్టి వాళ్ళు భోజనానికి వెళ్ళడం, అదే సమయానికి మనం గమనించినప్పుడు ఒక స్త్రీ నీళ్లు తెచ్చుకోవడానికి వచ్చినది. అక్కడ నీళ్లు తీసుకెళ్ళడానికి బావి, యాకోబు బావి, దాని పేరు లోతైనది. ఎందుకంటే పాలస్తీనాలో మరి ఊట జలాలు తక్కువ, రన్నింగ్ వాటరు తక్కువ, ఎక్కువ భాగము లోతులో దొరుకుతాయి. లేకపోతే వర్షాకాలం అవన్నీ ఒక గుంటలో చేరి అక్కడ స్టాక్ అవుతుంది. అందుకనే వాళ్ళ యొక్క ఇరిగేషన్ సిస్టమ్ కూడా మరి తదుపరి కాలంలో వాళ్ళు నేషన్గా మళ్ళీ ఎమర్జ్ అయ్యాక, ఒకప్పుడు వారు నో పీపుల్, ఇస్రాయేల్ లేదు అనుకున్న సమయంలో ఇస్రాయేల్ ఏర్పడిన తర్వాత నీళ్లు లేని ఆ దేశంలో మరి వ్యవసాయ పద్ధతులు నూతనమైనవి సృష్టించుకున్నారు. వాటిలో డ్రిప్ ఇరిగేషన్ ఒకటి. వాళ్ళు కనిపెట్టింది, మన దేశానికి తీసుకొచ్చింది వాళ్ళు కనిపెట్టినదే. అది అంటే బొట్టు దాన్ని ఒడిసేటట్లు పెట్టుకుంటూ వృక్ష పంటను పండించడం. కాబట్టి సహజంగానే బావి ఉందంటే బావిలో కూడా వాటర్ లెవెల్ చాలా లోతులో ఉంటాయి. యేసు ప్రభువారు ఒక స్త్రీ రాగానే దాహమును కిమ్మంటాడు.
దాహమునకిమ్మని ఒక డైలాగ్ మాట కలిపాడు. ఒక డైలాగ్ వచ్చినది, ఇద్దరి మధ్యలో డైలాగ్. అటు మాట ఇటు ప్రశ్న అటు జవాబు, ఇటు ప్రశ్న అటు జవాబు. ఈ డైలాగులో జరిగినవి ఏంటంటే, దాహమునకిమ్మన్నప్పుడు మనకు సాంగత్యం లేదు కదా, నాకెందుకు మంచినీళ్ళు అడుగుతున్నావు, సమరయ్యలతో మీరు మాట్లాడరు కదా, సమరయ్యలు మంచినీళ్ళు అడుగుతున్నావేంటి? ఆ సమయంలో యేసు ప్రభువారు జవాబు, నిన్ను దాహమునకు ఇమ్మని ఎవరు అడుగుతున్నారో ఆయన ఎవరో తెలిస్తే నువ్వే ఆయనను అడుగుతావు అంటాడు. నేనిచ్చు దాహము మళ్ళీ దప్పిక కాదు, నీకు పూర్తిగా దాహార్తిని తీర్చేటువంటి నీళ్లున్నాయి అని యేసు ప్రభువారు చెప్పడం. అయితే మరి నాకు ఇవ్వచ్చు కదా అంటాడు. నీ పెనిమిటిని పిలుచుకురా అంటాడు. ఈ డైలాగు చాలా అలంకారప్రాయమైన డైలాగ్. సమరయ స్త్రీ, ఏ అంకమ్మో పుల్లమ్మ అనే పేరు ఇక్కడ లేదు. షీ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సమారిటన్ కమ్యూనిటీ ఎట్ లార్జ్. నేను పోలవరం అనే ఊరు నుంచి వచ్చాను అనుకోండి, ఇదిగో ఒకడు వచ్చాడు పోలారపోడు అని అంటారు. సో ఐ రిప్రజెంట్ దట్ విలేజ్. మీ ఊరు బుద్ధులు బానించుకోలేదయ్యా అంటారు కోపం వస్తే. అంటే మా గ్రామంలో ఉన్నటువంటి బుద్ధులకు నేను కూడా ప్రతినిధినే. సమరయ స్త్రీ అనగా సమరయుల కల్చర్కు, సంస్కృతికి, జీవన విధానానికి ఆమె ప్రతినిధి. షీ రిప్రజెంట్స్ ద కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ Samaritan people, their life, their religious life, social life, for everything. She represents their life. కాబట్టి సమరయులకు 5 దేవతలు ఉన్నారు. నేను ఆ వివరాలు ఇప్పుడు మీకు అందించడం లేదు. 5 దేవతలు ఉన్నారు. వారు యెహోవా దేవుని యొక్క ఆరాధనా స్థలం అక్కడే మౌంట్ గెజెర్ దాని మీద ఉన్నది, బావి పక్కనే. అటు చూస్తే కొండ మీద యెహోవా దేవునికి కట్టుకున్నటువంటి ఆరాధనా స్థలం. కానీ అది వాడుకలో పెద్దగా లేదు. ఇందాక చెప్పాను, యూదులే వచ్చి పడేశారు, మీరు బనికిరారురా యెహోవా దేవునికి. మరి ఇళ్లల్లోనేమో వాళ్ళ యొక్క కల్చరల్ లైఫ్లో దేవతలు కలిగి ఉన్నారు. వాళ్ళు వేరు వేరు దేవతలు. ఒకరు విగ్రహారాధికులుగా ఒకరు ఉంటే అది ఇన్ఫెక్షియస్, మిగిలిన వాళ్ళని సిద్ధపరుస్తారు. చాలాసార్లు ఈ కాలనీస్లో, అపార్ట్మెంట్స్లో మన వాళ్ళు ఇదే ప్రశ్న ఎదుర్కొంటారు. ఏమండి, మీరు కేకులు చేసి అరిసెలు చేసి క్రిస్మస్కి ఇస్తే మేము తీసుకుంటున్నావుగా, తింటున్నాముగా. మా పండుగలకు మేము పూజ చేసుకొని అదే ఆహారాలు తెచ్చి మీకు పెడితే మీరెందుకు కాదంటారు? మీకేమో మత సహనం లేదు, మాకు మత సహనం ఉన్నది అని అంటారు. బైబిల్ ఏమో ఒప్పుకోవడం వల్ల, లేకపోతే మనం కూడా మత సహనం పాటించి వాళ్ళ వీళ్ళుగాళ్ళు బ్రహ్మాండంగా మనం చేసుకుంటాం. కానీ బైబిల్ మనల్ని ఏకదేవుని ఆరాధికులుగా మనల్ని క్రమపరిచినది. ఏకదేవుడు అనగా త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మనం ఆరాధిస్తాం. ఇక్కడ ఆ డైలాగులో చెప్పినప్పుడు ఆ స్త్రీ నో, ఇది లేదు, 5 భర్తలు లేరు అని
ఆమె అదరగొట్టలేదు. అంతేకాదు, మరి యేసు ప్రభువారు అంటాడు, ఇప్పుడు మీరు కొలిచేవాడు నీవాడు కాదు, యు ఆర్ వర్షిపింగ్ ద ఫారిన్ గాడెసెస్. ఈ విషయాలను యేసు ప్రభువారు చెబితే ఈమెకు అర్థమైనది ఏమిటి అని అంటే, మరి ప్రత్యేకముగా ఈమెకు అర్థమైనది నీవు ప్రవక్తవు అనే మాట అంటాం. రెస్పాన్స్ మనం చూసినట్లయితే 19వ వచనం, నీవు ప్రవక్తవు. అయ్యా ఫ్యాన్ కట్టేయమా. నీవు ప్రవక్తవు, లేకపోతే ఈ సంగతులు ఎట్లా చెబుతావు? మా దేశంలో ఉన్నటువంటి యెహోవా దేవునికి విరుద్ధమైన ఆరాధనలు, మా సమరయ దేశంలో ఉన్న ఆరాధనలు, 5 రకాల దేవతలకు మేము ఆరాధిస్తున్న ఆరాధనలు నీకెట తెలుసు? నీవు ప్రవక్తవు. సరే, వెంటనే ఆమె ఊర్లోకి వెళుతుంది. కొన్ని జరుగుతాయి సంభాషణలు. ఏంటి అంటే, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎక్కడ ఆరాధించాలి? ఇది మా కొండ గెరాజీం. అక్కడికి పోతే యెరూషలేము, ఈ పర్వతం మీద మేము ఆరాధించాలనా? మీ ఊరు వచ్చి ఆ పర్వతం మీద మేము ఆరాధించాలనా? యెరూషలేములు, సియోనులు. చెప్పమంటే యేసు ప్రభువారు చెప్పేస్తాడు సొల్యూషన్. ఇక్కడ అక్కడ కాదు, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. దేర్ వాజ్ ఏ సొల్యూషన్. వెళ్ళిపోతాం, వెళ్ళి అందరికి చెప్పేస్తాం మన 5 దేవతల, మన సమాజ బలహీనతను ఎత్తి చూపినటువంటి ప్రవక్త నేను కనుక్కున్నాను. ఆయన సత్యం పలికాడు, ఆయన ప్రవక్త, ఆయన సువార్తను అందిస్తున్నాడు, నేను ఆయన కనుక్కున్నాను, రండి పోదాము. ఇది ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. వారంతా పొలోమని వస్తున్నారు ఊరి ప్రజలు. అంతేగాని సమరయ స్త్రీ చెడిపోయిన జీవితం మనం అనుకున్నట్టు కాదు. కానీ షీ రిప్రజెంట్స్ సమారియా అండ్ దట్ మల్టీ రిలీజియస్ కమ్యూనిటీ. ఎందుకంటే మోనోథిస్టిక్ పీపుల్, ఏకదేవత ఆరాధికులు కష్ట వాళ్ళు అశూరియుల దెబ్బకు ఎవరెవరినో తెచ్చి అందులో పడేస్తే వాళ్ళు వీళ్ళు కలిసి మరి రిలీజియస్ సింక్రటిజం ఏర్పడిపోయినది. ఈ పరిస్థితి ఎదురైనది. సమరయ స్త్రీ వెళ్ళిపోయినది. ఆమె వెళ్ళిపోతూ ఉండగా, ఆమె యేసు ప్రభువారితో మాట్లాడుతూ ఉండగా శిష్యులు రానే వస్తున్నారు. శిష్యులు వచ్చి, ఏంటి ఈయన ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు, ఆయన స్త్రీతో మాట్లాడడం ఏంటి? ఒక రబ్బీ ఇన్ ద పబ్లిక్ ప్లేస్. రబ్బీ స్త్రీలతో మాట్లాడకూడదు, రబ్బీ స్త్రీలకు బోధించకూడదు. షుడ్ నాట్ టీచ్ టు ఉమెన్ అండ్ హీ షుడ్ నాట్ స్పీక్ విత్ ఉమెన్ ఇన్ పబ్లిక్. బహిరంగ స్థలాల్లో స్త్రీతో మాట్లాడకూడదు. అన్నిటికీ విరుద్ధంగా యేసు ప్రభువారు ఏంటి, మన గురువు గారు మరి బహిరంగ స్థలంలో, అవుట్డోర్లో ఒక స్త్రీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈవెన్ షీ ఈజ్ నాట్ ఎ జూయిష్ లేడీ, షీ ఈజ్ సమారిటన్ లేడీ. ఏంటబ్బా ఇంత బ్లండర్ జరిగిపోతుంది అని అనుకున్నారు. కానీ యేసు ప్రభువారిని అడగడానికి వాళ్ళకి ధైర్యం చాల. అది అక్కడ జరిగింది. శిష్యులు అనుకున్నారు, కానీ వారు ఆయనను అడగడానికి ధైర్యము చాలనట్లు మనం చూస్తాం. ఎవడను ఏమంటాడు 27వ వచనం, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి
ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడనో అడగలేదు. ఎందుకంటే సోషల్ నార్మ్. బోధకులు బహిరంగముగా, యూదీయ బోధకులు, జూయిష్ రబ్బీ, వాళ్ళు మాట్లాడడానికి లేదు బహిరంగంగా ఇన్ పబ్లిక్. మరి అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు హీ వాజ్ ఇన్ డైలాగ్ విత్ సమారిటన్ ఉమెన్. వీళ్ళు గమ్మును ఊరుకున్నారు. అంటే అబ్జెక్షన్ లోపల ఉన్నది కానీ బహిరంగపరచలేదు, మేలకొండ ఊరుకున్నారు. ఆ టైంలో యేసు ప్రభు వారి దగ్గరకు రావడం మనం చూస్తాం. వాళ్ళు వెళ్ళిందే భోజనం తేయడానికి. కాబట్టి శిష్యులు అడిగారు, భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. వేడుకోవడం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనది. వేడుకోవడం, అయ్యా భోజనం చేయ్యా, లేచి అన్నం తినండి సార్ అనేది వేడుకోలు కాదు. ఈక్వల్స్తో మనం మాట్లాడేటువంటి విధానం. ఈక్వల్స్తో రండి అన్నం తిందాం అనేది. వేడుకోవడం అనేటువంటిది ప్రభువుతో మాట్లాడేటువంటి విధానం. కావున వీరు ఆయనను వేడుకొన్నారు. వేడుకొంటే ఇక్కడ జరిగిన సంభాషణ 32. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా. ఆహారము ఇన్ స్పిరిచువల్ సెన్స్. శోధన టైంలో కూడా యేసు ప్రభువారు అంటాడు, రొట్టె వలన మనిషి జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. అక్కడ సాతానుతో ఎన్కౌంటర్, శోధన గురి చేస్తున్నప్పుడు అన్నాడు, రొట్టె వలన రొట్టెలు తిని కడుపు నింపుకోవడం ఆహారం కాదు, దేవుని మాటల వలన ఆహారం మనం కలుపుకోవాలి. ఈ ఆహారాన్ని గురించి యోహాను 6లో ఎప్పుడన్నా చూస్తే ఇప్పుడు అవసరం. జీవాహారం నేనే, జీవాహారం నేనే, నన్ను భుజించండి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. కావున పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం నేనే. నా మాటలే ఆహారం, దేవుని నోట నుండి వచ్చిన మాటలే ఆహారం. మీకు తెలియని ఆహారం నేను తినేశాను, నేను భుజించాను అంటే ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? 32, 33లో ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరికొకడు చెప్పుకొనిరి. వాళ్ళు వెంటనే లోతుగా ఆలోచించకుండా, ఆత్మిక అవగాహన లేకుండా వాళ్ళు అనే మాట ఏమిటంటే, ఎవరైనా ఏమన్నా తెచ్చారా? క్వశ్చన్ మార్కులో. సమరయ స్త్రీ ఏదైనా సర్ది కట్టుకుని తీసుకొచ్చి పెట్టిందా ఈయనకు? లేకపోతే మనం తెచ్చిన అన్నం ఎందుకు తినడు? ఈ డైలాగ్ మాటల్లో, శిష్యులతో జరిగిన సంభాషణలో, శిష్యులు ఆయన దగ్గర నేర్చుకోవాల్సినటువంటి వారు. వీళ్ళు ఇంకా పెరిఫెరల్, బయట ఉన్నటువంటి అర్థాన్నే వీళ్ళు చూస్తున్నారు, పై అర్థాలు. లోతైన ఆత్మిక సంగతులను చూడలేకపోతూ ఉన్నారు. చాలా కాలం మేము హైదరాబాద్లో ఉన్నాం. ఎప్పుడన్నా మా బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా హైదరాబాద్లో ఉన్నావా, ఏమైనా సంపాదించావా అంటారు. అంటే దేర్ క్వశ్చన్ సహజంగానే, దే ఆర్ వరల్డ్లీ పీపుల్, లోక సంబంధమైన ఆలోచన. కాబట్టి వెళ్ళాము దూరదేశం అంటే ఏమైనా సంపాదించుకొని వస్తాము అనేటువంటిది వారి అభిప్రాయం. దాన్ని మనం తప్పు పట్టలేము. కానీ
వారు స్పిరిచువల్ లెవెల్, ఆత్మికముగా వారు చూడలేకపోయారు. అది వారి యొక్క ఇబ్బంది, ఆత్మికంగా చూడలేకపోయారు. ఇక్కడ కూడా శిష్యులు ఆత్మికంగా మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నది అంటే ఎవడని తెచ్చి ఇచ్చాడేమో, మేము తెచ్చిన ఆహారం కాకుండా అనేటువంటి అభిప్రాయంలో ఎవడైనాను ఏమైనానో తెచ్చనేమో అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. కాబట్టి యేసు ప్రభువారు వారిని ఇగ్నోరెంట్స్గా, అపార్థం చేసుకుంటూ ఏమి మరి ఆత్మికమైనటువంటి ఎదుగుదల లేని వారిగా ఉండుట యేసుప్రభు వారికి ఇష్టం లేదు. ఈయన బోధకుడు, ఈ షుడ్ టీచ్ ఎవ్రీవన్. శిష్యులకు టీచ్ చేశాడు, ఆమెకు టీచ్ చేశాడు. సమరయ స్త్రీ ఆ బోధలకు ఆమె మరి దాన్ని ఏమంటాం, మనసులో కొంత మార్పు నొందినదై ఆమె మారిన మనస్సుతో ఊర్లోకి వెళ్ళింది. మనందరి జీవితాలు ఆయన బయట పెడుతున్నాడు, రండ్రా బాబు అని. He taught to the woman. Next level, he was teaching to the disciples. ఇక్కడ సమరయ స్త్రీతో మాట్లాడటమే ప్రాముఖ్యమైనది, ఓకే, నో డౌట్. కానీ శిష్యులకు కూడా బోధించాల్సి వస్తుంది. శిష్యులకు కూడా ఆహారం గురించి సబ్జెక్ట్ తీసుకొని, అక్కడేమో నీళ్ల గురించి సబ్జెక్టుతో ద థీమ్ వాజ్ వాటర్, వాటర్ ఫర్ ఫిజికల్ థర్స్టీ, బట్ ఫైనల్లీ స్పిరిచువల్ వాటర్ అండ్ లివింగ్ వాటర్ వాళ్ళ యొక్క చర్చలోనికి వచ్చింది. ఇప్పుడు ఆహారము ఫుడ్ అండ్ స్పిరిచువల్ ఫుడ్, ఆత్మిక ఆహారం అనేటువంటిది ఇక్కడ ఆయన బోధలో వచ్చిన దానిని మరి వారికి బోధించాడు. వారికి నా యొక్క ఆహారము ఇక వినండయ్యా, నా ఆహారం ఏమిటి అంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదము ముట్టించడానికి, టు కంప్లీట్ ఇట్, దాన్ని తుదముట్టియాలి. ఇంతవరకు శిష్యులు కానీ యేసుప్రభు వారు కానీ సమరయ వైపు చూడడం లేదు. బాప్తిసం ఇచ్చు యోహాను 3వ అధ్యాయం తర్వాత ఎప్పుడైనా చూస్తే సమరయలో ఉన్న ఐనోన్ అనే స్థలంలో ఆయనకి వచ్చాడు, సమరయలోకి. అక్కడ ఆయన బాప్తిస్మాలు ఇచ్చాడు యోహాను. కొంత పొలాన్ని దున్నటమే సమరయ ప్రాంతంలో. ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చాడు. ఈయన పని, తండ్రి పని తుదముట్టించడం అంటే మరి సమరయలను ఎందుకు ఎక్స్క్లూడ్ చేయాలి? ఒకసారి సమరయ గుండా వెళ్ళవలసి వస్తే సమరయలు ఆయనను చేర్చుకొనలేదు. అయ్యా నువ్వు యెరూషలేము వెళ్తున్నావు, పో, యోదయ ప్రజలతో నీకు పని ఉన్నది కానీ మేము కాదు కదా. ఆయన్ను చేర్చుకోలేదు. ఇప్పుడు పరిస్థితి వేరు, సమరయలో దిగాడు. ఇది పరిపూర్ణం కావాలి, ఇట్ షుడ్ బి కంప్లీటెడ్, తుద ముట్టించాలి, ఫైనల్ షేప్లోకి తేవాలి మినిస్ట్రీ. ఫైనల్ షేప్లోకి తీసుకొచ్చేటప్పుడు యూదులే కాదు సమరయులు, ఈవెన్ టువర్డ్స్ నార్త్ సిరోఫనిక స్త్రీతో మాట్లాడడం మనం చూస్తాం. లూకా సువార్తీకుడైతే మరి అన్యుల గలిలయను గురించి మాట్లాడతారు. చీకటిలో మరణాంధకారంలో ఉన్న ప్రజలు, పీపుల్ హూ లివ్ ఇన్ డార్క్నెస్, జక్రయ గీతంలో ఉంటాం, వారికి వెలిగించడానికి అరుణోదయంగా వచ్చావయ్యా నీవు అంటే ఈవెన్ నాన్ జూయిష్ పీపుల్, హీ రీచ్ నాన్ జూయిష్ పీపుల్. ఇప్పుడు నాట్ ఓన్లీ జ్యూస్ బట్ దోస్ హూ ఆర్ జ్యూస్ అండ్ లేటర్ వెన్ దే బికేమ్ ఒక విధంగా రిలీజియస్ ప్లూరాలిటీ అంటాం అనుకో, మల్టీ రిలీజియస్ అయిపోయారనుకోండి, వాళ్ళని మరలా
ఏకదేవుని ఆరాధన, ఒకే దేవుడైన యెహోవా దేవుని వైపు త్రిప్పే పనిలో సమరయలోకి వచ్చాడు. అంటున్నాడు, ఇదే నా ఆహారం, ఇదే నా ఆహారం, ఈ ఆహారంతో నేను తృప్తి పొందుతూ ఉన్నాను. తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం అయిన, దానిలోనే నాకు తృప్తి ఉన్నది, కడుపు నిండుతున్నది. తండ్రి యొక్క పని పరిపూర్ణము చేయడంలో నాకు కడుపు నిండుతూ ఉన్నది అనేటువంటి మాట వారికి బోధించి, నెక్స్ట్ ఒక మిషన్ సవాలు కూడా ఇచ్చాడు. మీరు కూడా తెలుసుకోండి. ఏమిటి మీరు తెలుసుకోవలసినటువంటి పని అని అంటే 35వ వచనం నుండి చూస్తాం. అంటాడు, ఇక 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. వీట్ 6 months, గోధుమలో 6 నెలల పంట. బహుశా ఇప్పటికి 2 నెలలు అయిపోయి ఉంటుంది, ఇక 4 నెలలు ఉన్నది. గోధుమలు 6 నెలల పంట 2 నెలలే అయినది, ఇంకా 4 నెలలు ఉన్నదని మీరు అనుకుంటారు కదా. కానీ 2 నెలలకే వచ్చేసింది కోతకాలం. ఇప్పుడే వచ్చిందంట, ఇప్పుడే వచ్చినది. మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నదని మీతో చెప్పుచూ ఉన్నాను. ఇప్పుడే వచ్చేసింది. హార్వెస్ట్ ఈజ్ రెడీ. ఎప్పుడు నవంబరు, డిసెంబరు ఆ ప్రాంతంలో మీరు వేస్తే ఏప్రిల్ 4 నెలలు అంటే అటు 2 ఇటు 4, 6 నెలలకు రెడీ అవుతుంది. ఇప్పుడు తెల్లబారిపోయింది. వాస్తవంగా చూస్తే తెల్లంగానే ఉంటుంది. కారణం ఏంటి? సమరయులంతా వస్తున్నారు. సమరయులు మిడిల్ ఈస్ట్ డ్రెస్సులు మీకు తెలిసే ఉంటుంది. మిడిల్ ఈస్ట్ వాళ్ళు ఏ అంగీల్లాగా ఉంటాయి వాళ్ళ బట్టలు. కారణం ఏదో తెలియదు, హాట్ కంట్రీ కాబట్టి ఇసుక అది కాళ్ళకు తగలకుండా, ఒంటికి తగలకుండా వాళ్ళు ఒక అంగీ లాంటిది వేసుకుంటారు, తెల్లని అంగీ. వాళ్ళు గుంపులుగా పొలాల్లో పడి వస్తున్నారు. అరే బాబు చూడండి, తెల్లంగా పంటను కూడా లిటరల్ సెన్స్ కాదు, లిటరల్గా పంటను చూపించాడు, కానీ స్పిరిచువల్ సెన్స్లో పంట రెడీ అయ్యి వస్తుంది. సమరయులు గుంపులుగా వస్తున్నారు. తెల్లబారిపోయింది చూడండి అయ్యా, తెల్లగా వస్తున్నారు అని చెప్పుచు ఏ ఛాలెంజ్ గివెన్ టు దెమ్, టు ద డిసైపుల్స్. 2 ఉంటారు, పంట వేసేవాడు, కోసేవాడు. పంట వేసేవాడికి చాకిరి ఎక్కువ. తుప్పలు క్లియర్ చేయాలి, రాళ్ళు రప్పలు క్లియర్ చేయాలి, దున్నాలి, దాన్ని పాకం చేయాలి, పాకం చేసి దానిలో నాట్లు వేయాలి, లేకపోతే విత్తనాలు వేయాలి. అతని కష్టం. మరి ఇప్పుడు పంట రెడీగా ఉన్నదిగా, ఈ పంట కోసేటువంటి వారికి పని కొంచెం తక్కువ, అంత బాధ కాదు. ఇప్పుడు నాట్లు పడుతున్నాయి అక్కడక్కడ. మీరు చూడండి, బురదలో దిగి స్త్రీలు వేస్తుంటారు. బురదలో దిగి వేస్తుంటారంటే కాలు పెడితే కిందకు దిగుతుంది, లూజ్ సాయిల్ కాబట్టి. మళ్ళీ ఆ కాలు బీక్కుని అవతల వేయాలి. మామూలుగా నడుచుకుంటూ నాటేది కాదు సుమా. బురదలో కాలు పెట్టాలి, కాలు బురదలో నుండి పీకాలి, నెక్స్ట్ స్టెప్ అవతలకి వేయాలి. అంతే కాదు, ఆ బురదలో ముళ్ళు ఉంటాయి. కొన్నిసార్లు దమ్ము చేస్తే ముళ్ళు ముక్కలు అవుతాయి, కానీ ముళ్ళు పొడుగు కావు కదా. అది దమ్ము ట్రాక్టర్ తొక్కుతుంటే ఈ రోజులు, ఇదివరకేమో అరకలతోనే పాకం చేసేవాడు. అరకలు మనుషులు పోయి పారలు తీసుకుని తిరగేస్తూ ఉండేవాడు. ఇప్పుడు అట్టగా
ట్రాక్టర్ పెట్టి తొక్కిస్తున్నారు. తొక్కించినా కూడా అందులో ఇంకా ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. చెప్పులు వేసుకుని దిగుతామంటే చెప్పు అందులో ఉంటుంది, కాలు బయటకు వస్తుంది. అది కూడా కాని పని. అంటే విత్తువాని యొక్క ప్రయాస ఎక్కువ, కోయువాని ప్రయాస కొంచెం తక్కువ. మనకు కూడా మిషనరీలు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు నెలలు ఓడ ప్రయాణం, ఫ్లైట్లు లేవు. ఒకవేళ ఫ్లైట్లు ఉంటే సప్పన వచ్చేసేవాడు. ఓడ ప్రయాణం నెలలు. కొన్నిసార్లు ఓడల్లోనే మరణాలు అయ్యాయి. ప్రార్థన చేసి సముద్రంలో పడేసేవారు. ఈ దేశం వచ్చాక ఇక్కడ మరణం ప్రాప్తిస్తే బాడీని తీసుకుని అక్కడికి వెళ్ళడానికి లేదు వాళ్ళ దేశం. ఇక్కడే సమాధి చేసుకున్నారు, ఇక్కడే ఏడ్చుకున్నారు. దోమ గుట్టి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మిషనరీ. దోమ కాటు మనకు కాస్త ఇమ్యూనిటీ ఉన్నది, కానీ వాళ్ళకి అస్సలు. నువ్వు తాసుబావం చూసి ఎంత భయపడతావో దోమను చూసి వాళ్ళు భయపడతారు. మన దేశంలో దోమ. ఈ డిఫికల్టీస్తో వాళ్ళు కూడా ఇక్కడ నాటారు, భారతదేశంలో నాటారు, సువార్తను నాటారు. కానీ మరి మనకు పంట మాత్రమే పాత్ర, మన పాత్ర. అది ఫలించింది, కోతకొచ్చింది, తెల్లబారిపోయినది. మనకున్నటువంటి సవాలు దాని హార్వెస్టింగ్. అందరి హృదయాల్లో యేసు ప్రభువారి మీద ఆశలు కలిగి ఉన్నారు. వారిని పోగు చేయడం మన బాధ్యత. వాస్తవంగా ఈ దేశంలో యేసు ప్రభువారిని గురించి చెప్పినప్పుడు ప్రజలు తేలికగా అర్థం చేసుకుంటున్నారు. దే నో. ఈ దేశం అంతా, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయలేదు, కానీ క్రైస్తవులై ఉండడం వలన బ్రిటిష్ వాళ్ళు క్రీస్తు సహజంగా పరిచయం అయిపోయినది. వాళ్ళ యొక్క ఐడియాలజీ, పాలసీస్, అడ్మినిస్ట్రేషన్, క్రిస్టియన్ డిసిప్లిన్ ఏంటో, ఈవెన్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా బాగా క్రైస్తవ విలువల మీద ఈ దేశ ప్రజలకు అవగాహన ఉన్నది. మనం క్రొత్త కాదు, కానీ వారిని రీచ్ అవ్వడం, సిద్ధపరచడం, పోగు చేయడం, వారి యొక్క మరి సంఖ్యను బహిరంగంగా పెంచడం, అంటే త్రూ బ్యాప్టిజం. సీక్రెట్ క్రిస్టియన్స్ ఓకే, they are not able to come forward in public into the church community. చర్చిలోకి వచ్చి చర్చి సమాజంలో చేరలేకపోతూ ఉన్నారు. వీటన్నిటిలో మరి అంటున్నాడు యేసు ప్రభు, రబాయ్ మీరేం అనుకోవద్దు, విత్తనం వేసినవాడు చాలా కష్టపడి వేశాడు. మీకు అప్పగింపబడిన పని, ఆయన కష్టంలో మీరు పాలువారు అవుతూ ఉన్నారు. దైర్స్ వాజ్ ద హార్డ్ వర్క్, మీరు కోత కోయడమే. మరి కోతకి కూలేం తగ్గదు. విత్తువాడికి కష్టపడి సదును చేసి నాటిన వాళ్ళకి ఎంత కూలో, ఇప్పుడు తేలిగ్గా భూమి మీద నడుస్తూ కోత కోసుకుంటూ పోయేవారికి మీకు కూడా అదే కూలి. మరి వీరిద్దరూ ఉన్నా కూడా అదే రీతిగా మీకును అంటాడు 36, విత్తువాడును కోయివాడును కూడా సంతోషించున్నట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుచున్నాడు. అంటే కోతకు వెళ్ళేవాళ్ళు మరి వాళ్ళ ఫలాలేంటి? కోతకు వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఫలాలేంటి? ఆ ఫలం దేవుని కొరకు కోతను కోసి సమకూర్చుచున్నవారు, దేవుని రాజ్య విస్తరణలో సహాయపడుచున్నవారు, వారి ఫలాలేంటి?
కొన్నిసార్లు జీతములతో మరి లెక్కలు వేస్తూ ఉంటాం. ఈ దినాన చాలా సంఘాలు ₹1,00,000 ఇస్తున్నారు తమ పాస్టర్లకి. చాలా చోట్ల అర్బన్ కాంగ్రిగేషన్, రూరల్ కాంగ్రిగేషన్ వాడేమన్నా కసిన గింజలు తెచ్చేస్తాడు పాట పడ్డాక. అంతకు మించి పెద్దగా వారేమి కాంట్రిబ్యూట్ చేయలేరు. దీనిని మీ కూలిని మీరు లెక్క వేసుకోవద్దు పంట కోసే వాళ్ళారా. నిత్య జీవార్థమైన ఏమంటాడు, జీతం ఏంటి, కోయవాడు పుచ్చుకొను నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చు కొనుచున్నాడు. కాబట్టి వాళ్ళు కష్టపడ్డారు, మీరు సుఖపడుతున్నారు. అయినా కూడా మీరు ఆ ఫలాలు మీకు దొరుకుతున్నాయి, కానీ ఆ ఫలాలు నిత్య జీవమునకు సంబంధించినటువంటి ఎటర్నల్ లైఫ్. ఇది ఎందుకండి మాకు, ఇది మాకొద్దండి అనేవాళ్ళు ఉన్నారు. అంటే అది ఆత్మిక ఆలోచన, శరీరపరమైన ఆలోచన. ఇది ఎందుకండి అదే ఫలము, నిత్య జీవార్థమైన ఫలము ఇస్తున్నాడు నువ్వు కోస్తూ ఉన్నట్లయితే. ఇక మనము దీని గురించి ఆలోచిస్తూ ఉండగానే ఈ మనుషులు వచ్చేశారు, సమరయ మనుషులు వచ్చారు. యేసు ప్రభువారిని అడిగారు, అయ్యా మా దగ్గర 2 రోజులు ఉండయ్యా అన్నారు సమరయలు. మా దగ్గర 2 రోజులు ఉండయ్యా అంటే మరి యేసు ప్రభువారు దానికి అంగీకరించాడు. 40వ వచనం, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొంటే మరి ఆయన ఉన్నాడు. 43వ వచనం, 2 దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళాను. అంటే 2 days he could spend 2 days. ఇది కూడా ప్రత్యేకమే. నన్ను ఒక పాస్టర్ గారు పిలిచారు, కాకినాడ దగ్గర రాజమండ్రి దగ్గర ఈక్వి డిస్టెన్స్, ఒక చిన్న విలేజ్. పాపం ఆశగా పిలిచాడు. మేము వెళ్ళాక అన్నాడు, భయపడతా ఫోన్ చేశాను సార్ మీకు అన్నాడు. భయం ఎందుకయ్యా, ఏమో పెద్దవాళ్ళు కదా అన్నాడు. అట్లేం కాదు నాన్న. నేను ఆయన ప్రశ్నలు వేశాను, చాలా ప్రశ్నలు వేశాను. ఏంటి అయ్యా, పల్లెటూరు కదా, కాస్త నాకు ఒక గది ఇవ్వగలరా మీరు ఉండడానికి? రెడీ చేసాం సార్, అయిపోతాం సార్ అన్నా. మరి నేను డయాబెటిక్, ఏదో నాకు సరిపడిన రెడీ సార్, చేస్తున్నాం సార్. తీరా వెళ్ళేసరికి ఒక గెస్ట్ హౌస్, నేనే ఫస్ట్ గెస్ట్. ఆ చర్చిలోనే ఒక గెస్ట్ రూమ్ కట్టారు. గెస్ట్ హౌస్ ఫస్ట్ పర్సన్ పాస్టర్ గారే. బాగుంది, దోమలు లేవు. ముఖ్యంగా అది వెట్ ల్యాండ్ అయినా కూడా అంత కాలువలు, దానిలో ఎక్కువ తేమ ఎక్కువ ఉంటుంది, కాలువలు, అదంతా వెట్ ల్యాండ్. కానీ దోమలు లేవు. ప్రత్యేకంగా కట్టారు, బాగా కట్టారు. మంచి అకామిడేషన్. నాతో వచ్చినటువంటి ఇమానియలు వీళ్ళకి ఒక ఇది ఇచ్చారు, నాకు ఒక రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ చాలా బాగుంది. మరి అవసరం లేదన్నా కూడా ఏసీ బిగిచ్చారు. నేను వెళ్ళాక ఉండాలి సార్, ఏసీ ఉండాలి సార్. అవి కొనకపోయినా కూడా అది గాడ్ విల్ టేక్ కేర్. యేసు ప్రభు వారు ఎట్ట ఉన్నాడో ఆ 2 రోజులు సమరయలో మనకు తెలియదు. ఆయన నుంచిన గదిలో ఏదన్నా దేవతలకు అర్పించినవో పూజించినవో ఆనవాళ్ళు ఆ ఇంట్లో ఉన్నాయో లేవో తెలియదు. ఇప్పటికీ మనం ఎడన్నా అద్దెకు దిగితే ఇంటి వెనక తులసి చెట్టు ఉంటుంది, మనం ఏం చేయలేము. గడపకి నామాలు పెట్టి ఉంటారు, మనం ఏం చేయలేము. మరి వాస్తవంగా
ఆ గోడల లోపల ఏదో ఒక మంత్రి ఇచ్చిన రాగిరేగి కూడా పెడతారు ఆ పునాదులు. మనం ఏం చేయలేము. ఇవన్నీ మనం పట్టించుకుంటే ఆ ఇంట్లో మనం ఉండలేం. మనం ఎక్కడికి పోయి ఉండాలనో అర్థం కాదు. యేసు ప్రభు వారిని తలుచుకొని ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా ఉండటమే. యేసు ప్రభు వారు అననుకూల పరిస్థితుల్లో 2 రోజులుండి వారికి వాక్య పరిచర్య చేసి వారిని ప్రభువులో నడిపించి అప్పుడు గలిలయకు సొంత ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు. యూదయ నుండి వచ్చేటప్పుడే గబక్కన పోదామని ఈ దారిని పడ్డాడు. అక్కడికి వచ్చేసరికి పరిస్థితి మారింది. ప్రజలు రిక్వెస్ట్ చేశారు, ఎక్కడ భూమి పదునై ఉంటుందో, ఎక్కడ భూమి ఏ పంట కోతకు మారి ఉంటుందో మనకే తెలియదు. సమరయులు, దుర్మార్గులు, విగ్రహారాధికులు, అట్టంటోళ్ళు ఇట్టంటోళ్ళు అని శిష్యుల అభిప్రాయం. అక్కడ పంట తెల్లగా వచ్చేసింది. యేసు ప్రభు వారికి ఎంత సంతోషమో, సంతోషించున్నట్లు, కోయివారు కూడా సంతోషించున్నట్లు. ఇలాంటి పరిచర్య దేవునికి ఇష్టమైనది. అంటాడు, నా ఆహారము తండ్రి యొక్క చిత్తమును తుదముట్టించడం, ఆయన పని తుదముట్టించుట అంటాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, 34వ వచనం, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళ, యేసు ప్రభు వారు ఆయన నాటాడు, తన శిలువ కార్యం ద్వారా విత్తనాలు వేశాడు. రక్షణ విత్తనాలు ఆల్రెడీ టేకెన్ కేర్. మనల్ని మళ్ళా ఒకసారి రక్తం కార్చమని ఆయన చెప్పలా, మనల్ని ఇంకొకసారి దెబ్బలు తినమని చెప్పలేదు. చేయాల్సింది ఆయన చేసి ముగించేశాడు. ఆ సువార్త ప్రకటన అనే కోత కొయ్యడం మాత్రమే మనకు అనుగ్రహించాడు. ఇది మనం ఎట్లా చేయగలం? పాస్టర్ గారు మీరేమో మీ వృత్తి అది, మా పని అది కాదు కదా. ఓన్లీ థింగ్ ఈజ్ లైఫ్ ఆఫ్ విట్నెస్. లైఫ్ ఆఫ్ విట్నెస్, సాక్ష్యం చెప్పడం కాదు, కానీ సాక్ష్యంతో కూడిన జీవితం సమాజంలో మనం కనపరుచుచుండగా, మన పని స్థలంలో, ఇరుగు పొరుగుల మధ్య, పని స్థలాల్లో ఇరుగు పొరుగుల మధ్య. నేను ఒక హిందూ ఫ్యామిలీతో ఉన్నాను పెళ్లి కాకముందు. వాళ్ళే నాకు భోజనం పెట్టారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ అక్కడ వాళ్ళ స్కూల్లో పనిచేశాను. మంచి విగ్రహారాధన పట్టణం అని. నేను వచ్చాక ప్రభు పరిచర్యలోకి వెళ్ళాక, ప్రభు పరిచర్యలు కొనసాగుతూ ఉన్నప్పుడు దాని యజమాని నాకు ఫోన్ చేశాడు. సార్ బాగున్నారా? కుమారుడికి పెళ్లి చేస్తున్నానండి. సంతోషం అండి, మీరు వచ్చి ఆశీర్వదించాలండి అన్నాడు. లిటరల్గా మంచి హిందూ ఫ్యామిలీ, గురువారం భజనలు చేస్తారు, చాలా ఆర్థడాక్స్. కానీ నన్ను వచ్చి ఆశీర్వదించమంటున్నాడు అబ్బాయి. నేను అప్పుడు పోలేదు, కానీ తర్వాత వెళ్ళాను. వారిలో పాదిరి అనేటువంటి పాదిరి వృత్తిలో ఉన్నందుకు వారికి ఇష్టము, గౌరవము, ఆశీర్వదించాలనేటువంటి వాంఛ వాళ్ళలో ఉన్నది. పంట కోతకు వచ్చినది, దాన్ని వదిలేయడం మంచిది కాదు. మన జీవితంలో కూడా గాడ్ విల్ గివ్ యూ సర్టన్ ఆపర్చునిటీస్ టు విట్నెస్ హిజ్ నేమ్. లోకములో అనేక స్థలాల్లో మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. అంటారు, యేసు ప్రభువుని గురించి చెప్తే హింసలు ఉన్నాయి అంటాడు. హింసలకు సిద్ధపడాలి, కానీ హింసలు లేవు భారతదేశం. అన్లెస్ యూ ప్రవోక్ దెమ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏదేదో గబక్కన అనేసి, వాళ్ళు మమ్మల్ని అంటావా, మా సంస్కృతిని అంటావా అని వాడు తిరగబడినప్పుడు, ఓ నేను దెబ్బలు తిన్నానయ్యా, అంతవరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాయో. కానీ
But they receive the gospel in the way that is your life of witness, my life of witness. They will be observing us. మన జీవితాలను వాళ్ళు చూస్తుంటారు. మన పక్కింటోడు చూస్తాడు, ఇంటి ఓనర్ చూస్తాడు, లేకపోతే పని స్థలాల్లో మిగిలిన వాళ్ళు చూస్తుంటారు, కలీగ్స్ చూస్తుంటారు. వాళ్ళు ఆశపడతారు, ఇష్టపడతారు. దేవుడు అట్టి జీవితం మనకు అనుగ్రహించినప్పుడు అదే తృప్తి కలిగించేటువంటి పరిచర్య. ఆయన ప్రారంభించిన పరిచర్యలో యేసుక్రీస్తు వారు శిలువ రక్తంతో పునాది వేసిన ఈ పరిచర్యలో మనం కొనసాగడానికి దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడు తండ్రి, ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయండి. మీరు తోడై ఉండండి, మీ కృపలతో నింపండి మా తండ్రి. మేము నాయన మీ సన్నిధిలో సాక్షార్థముగా జీవించుట ద్వారా లోకములో మిమ్మును పరిచయం చేయుటకు, మీ కొరకు ఆత్మలు సంపాదించుటకు, సంఘముగా మేము విశ్వాసులముగా కాపరిగా మాకట్టి భాగ్యాన్ని దయచేయం. దానిలో ఫలములు ఉన్నాయి, నిత్య జీవార్థమైన ఫలములు ఉన్నాయని మాకు తెలియజేశాం. ఆ ఫలములను గ్రహించే శక్తి కూడా మాకు దయచేయం. మమ్మల్ని మేము సమర్పించుకుంటూ క్రీస్తు వారి నామములు వినపాలను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.